అభివృద్ధి అంటే కేవలం కాగితాల మీద పెట్టే సంతకాలు కాదు, సామాన్యుడి కళ్లలో కనిపించే సంతృప్తి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బలంగా నమ్ముతారు. ఆ నమ్మకానికి తగ్గట్టే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నారు. పారదర్శక పాలన, స్థిరమైన అభివృద్ధికి కేర్ ఆఫ్ గా మార్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు వందల కోట్ల రూపాయల నిధుల్ని మౌలిక సదుపాయాల కల్పన, విద్య, వైద్యం, ఆధ్యాత్మిక, పారిశ్రామిక అభివృద్ధిపై ఖర్చు చేస్తున్నారు. ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరిచే లక్ష్యంతో అనేక సంక్షేమ, సాధికార కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. దక్షిణ కాశీగా పిఠాపురానికి పేరుంది. ఎంతో విశిష్టత కలిగిన ఈ ఆధ్యాత్మిక క్షేత్రానికి ప్రతిరోజు 3 నుంచి 4 వేల మంది ప్రయాణికులు వస్తూ ఉంటారు. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకునే 37.25 కోట్ల నిధులతో రైల్వే స్టేషన్ ని ఆధునీకరిస్తున్నారు. అంతేకాకుండా పిఠాపురం ఆర్టీసీ బస్టాండ్ ని డెవలప్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాకినాడ జిల్లాలో 800 కోట్ల రూపాయల వ్యయంతో రహదారుల అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. అందులో పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో 234 కోట్ల అంచనా వ్యయంతో 409 రోడ్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇక ఉప్పాడ తీరంలో సముద్ర కోతను నివారించడానికి 323 కోట్ల రూపాయలతో శాశ్వత సీ ప్రొటెక్షన్ వాల్ నిర్మాణం పనులు ప్రారంభం కానున్నాయి. పవన్ చొరవతో పిఠాపురం మున్సిపాలిటీ సెకండ్ గ్రేడ్ నుంచి సెలక్షన్ గ్రేడ్ కు అప్గ్రేడ్ అయింది. ఇక మురికివాడల్లో నివసిస్తున్న 35,000 మంది జీవితంలో ఇప్పుడు మార్పు కనిపిస్తోంది. ఉపాధి అవకాశాల కోసం యువత ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఎంఎస్ఎంఈ పార్కు అభివృద్ధి, ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పనుల కోసం 9 కోట్ల 60 లక్షల రూపాయల్ని మంజూరు చేసింది. అలాగే ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ని చేపట్టింది. ఇందుకోసం 1663 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. పిఠాపురం నియోజకవర్గంలో 376 కోట్ల రూపాయలని ఈ పథకం కింద ఖర్చు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి మండలాల్లోని గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు అందనుంది. నియోజకవర్గంలో ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నారు. పిఠాపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ని 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నారు. 34 కోట్ల అంచనా వ్యయంతో నిర్మితమవుతున్న ఈ ఆసుపత్రిలో అధునాతన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే 1,37 లక్షల రూపాయలతో ప్రభుత్వ వసతి గృహాల్లో సౌకర్యాల కల్పనకు శ్రీకారం చుట్టారు. వసతి గృహాల్లో ఆర్ఓ ప్లాంట్లు, పటిష్టమైన కాంపౌండ్ వాల్ నిర్మాణం, వైర్ ఫెన్సింగ్, సీజనల్ వ్యాధుల నుంచి విద్యార్థులకు రక్షణ కల్పించడానికి దోమ తెరలు, టాయిలెట్ల ఆధునీకరణ వంటి పనులు చేపడుతున్నారు. పిఠాపురంలో ఏపీఎస్ఎస్టీసీ ఆధ్వర్యంలో ఒక స్కిల్ హబ్ ని ఏర్పాటు చేసింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పలు రకాల సర్టిఫైడ్ కోర్సుల్లో శిక్షణ అందిస్తోంది. అంతేకాకుండా ఉద్యోగం కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన పని లేకుండా ప్రముఖ కంపెనీలే పిఠాపురానికి వస్తున్నాయి. 2024-25 సంవత్సరంలో నిర్వహించిన 4 జాబ్ మేళాల ద్వారా 138 అభ్యర్థులు ఉద్యోగాలు పొందితే 2025-26లో 349 మందికి ఉద్యోగాలు లభించాయి. అలాగే క్రీడల్ని ప్రోత్సహించేందుకు ₹1 కోటి నిధులతో ఆర్బీహెచ్ఆర్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఉన్న ఇండోర్ స్టేడియం ని ఆధునీకరిస్తున్నారు. మరోవైపు ఉప్పాడలో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ వంటి ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థను ఏర్పాటు చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన పనులు తుది దశకు చేరుకున్నాయి. పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక పారిశ్రామిక హబ్ గా మార్చాలనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ ముందడుగు వేస్తున్నారు. 18 నెలల్లో దాదాపు 34,853 కోట్లకు పైగా పెట్టుబడుల్ని ఆకర్షించారు. చిన్న తరహా పరిశ్రమలకు చేయూతనివ్వడం కోసం 9 కోట్ల 60 లక్షలతో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు 20 కోట్ల నిధులతో 19 ప్రధాన దేవాలయాల్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ నిధులతో పిఠాపురంలో పురాతన శిథిలావస్థకు చేరిన ఆలయాలకు పూర్వ వైభవం తీసుకురావడమే కాకుండా భక్తులకు మెరుగైన వసతులు
కల్పించనున్నారు. ఇక రైతన్న కోసం అన్నదాత సుఖీభవ పథకం కింద 23,105 మంది రైతులకు ప్రతి సంవత్సరం 20,000 రూపాయలని నేరుగా ఖాతాల్లో జమ చేయనున్నారు. 4,904 మంది కౌలు రైతులకు 22,48,00,000 అందించి మద్దతుగా నిలిచారు. అంతేకాకుండా 23,83,00,000 విలువైన వ్యవసాయ యంత్రాలను అందించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చేబ్రోలు పట్టు రైతులకు అన్ని విధాలా అండగా నిలబడి వారికి లాభాల బాట పట్టించారు. ప్రభుత్వ పట్టుగూళ్ల మార్కెట్లో మెరుగైన వసతులు, కొత్త షెడ్ నిర్మాణానికి 35 లక్షల నిధులను మంజూరు చేశారు. పురుగుల మందుల వల్ల నష్టపోయిన 86 మంది రైతులను గుర్తించి వారికి 11,35,000 రూపాయల పరిహారం అందించారు. ఇక నియోజకవర్గంలో ఉన్న 956 మంది ఉద్యాన పంటలు పండించే రైతులకు 96,18,000ను నేరుగా అందించారు. అధునాతన పాలీ హౌస్ నిర్మాణం, ఆర్కిడ్ పూల సాగు కోసం 18,84,000 రూపాయల్ని కేటాయించారు. నియోజకవర్గంలో ఉన్న 14,184 పాడి రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2,20,00,000 రూపాయలని ఖర్చు చేసింది. గడ్డి కత్తిరించే యంత్రాలు రాయితీపై అందించడంతో 12,920 మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. ఇక నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో కొత్త పశు వైద్యశాలల నిర్మాణానికి 1,92,00,000తో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. పెరటి కోళ్ల పెంపకం పథకం కోసం 1 కోటి రూపాయలతో చేసిన ప్రతిపాదనలు తుది దశకు చేరుకున్నాయి. కొనపాపపేటలో రెసిలియంట్ కోస్టల్ షిప్పింగ్ విలేజ్ కేంద్రాన్ని, ఫిషింగ్ విలేజ్ కేంద్రాన్ని 2 కోట్లతో నిర్మిస్తున్నారు. అమీనాబాద్లో మినీ ఫిషింగ్ హార్బర్ అత్యాధునిక సదుపాయాలతో నిర్మిస్తున్నారు. వీటితో పాటు సముద్రంలో వేటకు వెళ్లే 672 పడవలకు 1,95,00,000 రూపాయలు వెచ్చించి ట్రాన్స్పాండర్లో అమర్చారు.